హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. ఓటేస్తున్నారా? క్రిమినల్ ఎప్పుడు హీరో కాదని గుర్తుంచుకోండి. ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదే పెద్ద దొంగ వందలు వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే ఎక్కడా లేనంత గౌరవం ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితి చూస్తేనే భయం వేస్తూ ఉంటుందని దర్శకుడు రాజమౌళి ఓ సందర్భంలో కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. ఇది 100% నిజం. బడా దోపిడీగాళ్ళు అంతా రాజకీయాల్లోనే ఉన్నారు. చిన్న కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వరే, మరి ఎందుకు ప్రభుత్వాలనే చేతుల్లో పెట్టేస్తున్నారు? ఇలా ఎందుకు జరుగుతోంది? దారుణమైన హత్య కేసుల్లో జైల్లో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే సందర్భాలు చూస్తున్నాం. సిబిఐ ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయగలిగింది, కానీ ఓ సాధారణ ఎంపీని అరెస్ట్ చేయలేకపోయింది. అంటే ఆ ఎంపీ ఎంత పవర్ఫుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పవర్ ఎలా వచ్చింది? బెయిల్పై బయటకు వచ్చి కేసుల విచారణలు జరగకుండా చేయడమే కాదు, అన్ని వ్యవస్థలపై దాడి చేసి వారు పాలకులు అవుతున్నారు. క్రిమినల్ పాలకులు తమ బురద అందరికీ పూయాలని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అడ్డగోలు కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. చట్టం న్యాయం అనేదే లేకుండా చిన్న సాక్ష్యం లేకపోయినా జైల్లో పెట్టి అడ్డగోలు ఆరోపణలు చేయడం కామన్ అయిపోయింది. క్రిమినల్స్ను ఎందుకు జైల్లో పెడతారు? వారు బయట ఉంటే అలాంటి క్రిమినల్ పనులు చేస్తారని, జైల్లో మారు మనసు పొందుతారని. కానీ రాజకీయ బలం ఉన్న వారిని బయటే ఉంచి వారి చేతికి వ్యవస్థలు వెళ్లేలా చేయడం వల్ల మొత్తం సమాజం నష్టపోతుంది, శిక్షకు గురవుతోంది. ఈ పరిణామాలు ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ తీవ్రంగా ఉంటాయి. వ్యవస్థలు కాపాడతాయని ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు, ముందు ఓటర్లు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. క్రిమినల్స్ ని ఎన్నుకొని వాళ్ళ నుంచి రక్షణ కావాలని వ్యవస్థల దగ్గరకు వెళ్తే ఆ వ్యవస్థలను కూడా ప్రజల అధికారం ఇచ్చిన క్రిమినల్స్ గుప్పిట పట్టుకుంటారని గుర్తుంచుకోవాలి. అందుకే ఓటు అనేది ఓ పథకానికి లేదా ఓ నోటు కోసం ఇచ్చేసే విలువలేని హక్కు కాదు, అది తలరాతను మార్చేది. చూసి వాడుకోవాలి. ప్రలోభాలకు వాడితే ఒక ఓటే పామైకరుస్తుంది. అందుకే ఓటు వేసే ముందు సరైన పాలకుడు ఎవరో విశ్లేషించుకొని ఆ తర్వాత ఓటేయండి. నీ భవిష్యత్తు, నీ కుటుంబం భవిష్యత్తే కాదు, నీ తర్వాత వచ్చే పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఓటు వేయండి. ఎవరికి ఓటు వేస్తారో తెలుసుగా? జై హింద్.